బుల్లిలో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, మంత్రి కేటీఆర్కు దమ్ముంటే తనకు నోటీసులు పంపించమని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఈ వ్యవహారంపై కేసీఆర్ స్పందించి తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారం అంతా సీఎం కార్యాలయం కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. అంతేగాక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తులను కాపాడేందుకు సీఎం కుటుంబం, సీఎం కార్యాలయం సిబ్బంది ఎంతగానో ప్రయత్నం చేస్తుందని అన్నారు. నిందితులను బాధితులుగా మార్చి కాపాడేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బ్రేకింగ్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, మంత్రి కేటీఆర్కు దమ్ముంటే తనకు నోటీసులు పంపించాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఈ వ్యవహారంపై కేసీఆర్ స్పందించి తమకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. లీకేజీ వ్యవహారం అంతా సీఎం కార్యాలయం కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. అంతేగాక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తులను కాపాడేందుకు సీఎం కుటుంబం, సీఎం కార్యాలయం సిబ్బంది ఎంతగానో ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. నిందితులను బాధితులుగా మార్చి కాపాడేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం లేదు. అదేవిధంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం లేదు. రకరకాల ఎగ్జామ్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, తర్వాత ఏఎంబీఐ ఇంజనీరు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జాము, అదేవిధంగా ఇంకా రకరకాల ఎగ్జామ్స్, గ్రూప్ 1 జనరల్ స్టడీస్, ఈ విధంగా 15 ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయని పేపర్లో వస్తుంది. అయినా కూడా సిగ్గు లేకుండా టీఎస్పీఎస్సీ వాళ్ళు మేము మళ్ళీ ఎగ్జామ్లు పెడతామని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. మరి డేట్ల మీద డేట్లు ప్రకటిస్తూనే ఉన్నారు. మేము ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాం, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. మొట్టమొదటి